త్రిష గొంగిడి ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఈ యువ క్రికెటర్ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో సత్తా చాటి టీమిండియాకు మరో అద్భుత విజయాన్ని అందించింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ అదరగొట్టిన ఈ ఆల్రౌండర్ భారత్కు మరో అండర్-19 వరల్డ్ అందించింది. ఇలా యావత్ భారతదేశమే గర్వించేలా అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న తెలుగింటి ఆడబిడ్డ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నివాసి తండ్రి గొంగిడి రామిరెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో ఫిట్నెస్ ట్రైనర్. అతడికి క్రీడలంటే ఎంతో ఇష్టం. అందుకే తనకు పుట్టబోయే బిడ్డను అటువైపు నడిపించాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతడికి ఆడపిల్ల పుట్టింది. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా ఆ అమ్మాయినే క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు. ఆయనే కోచ్గా మారి కూతుర్ని క్రీడల వైపు నడిపించాడు. ఒక్కగానొక్క కూతురు త్రిషకు ఏ క్రీడల్లో ఆసక్తి ఉందో గుర్తించే ప్రయత్నం చేశాడు రామిరెడ్డి. మొదట టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడించిన ఆయన చివరకు కూతురు క్రికెట్కు సరిగ్గా సరిపోతుందని భావించాడు. ఆమె కూడా క్రికెట్పై మక్కువ చూపించేది. తండ్రితో కలిసి క్రికెట్ మ్యాచ్లు ఆసక్తిగా చూసేది. ఇలా కూతురు ఇష్టం, తన ఆలోచన ఒకటే కావడంతో త్రిషను క్రికెట్ వైపు నడిపించారు రామిరెడ్డి.